ఎత్తి నమస్కరిస్తున్నాను. నేను ఒక విషయం మీ ముందు చెప్పాలి. ఈ నర్సంపేటలో మార్పు మొదలైంది. ఇన్ని రోజుల తర్వాత ఇంతమంది చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, పట్టభద్రులు మరి ఒక మార్పుకు శ్రీకారం చుట్టడం కోసం మీరు ఇక్కడికి వచ్చిందంటే ఈ పట్టభద్రుల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను విజయం సాధించబోతున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మా అక్కలు చెల్లెళ్ళు కూడా చాలామంది వచ్చిండ్రు. మీరందరూ కూడా సమాజంలో అనేక విషయాలను డిబేట్ చేస్తూ ఉంటారు, చర్చిస్తూ ఉంటారు. సమాజం ఎట్లా ముందుకెళ్ళాలి అనే దానికి విద్యార్థులకు బోధించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అనేక రకాల ఆఫీసుల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు, రకరకాల యొక్క వృత్తులలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది? ఈ ఎన్నిక ఇది ఉప ఎన్నిక, ఇది రెగ్యులర్ ఎన్నిక కాదు. 3 సంవత్సరాల క్రితం ఎన్నిక జరిగింది. ఇంతకుముందు రుద్రమ్మ గారు చెప్పారు. ఈ ఎన్నిక ఎందుకు వచ్చిందని కనుక ఆలోచిస్తే ఒక వ్యక్తి స్వార్థం కారణంగా వచ్చింది. ఆ బారాసా పార్టీ యొక్క నాయకుడు, ఆయనకి ఎమ్మెల్యే కావాలని కోరిక. ఎమ్మెల్యే కావాలన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు. ఒకవేళ ఎమ్మెల్సీ కావాలనుకుంటే ఎమ్మెల్సీగా పోటీ చేసి పూర్తి 6 సంవత్సరాల టర్మ్లో ఉండాలి. ఇది ఆషామాషి ఎన్నిక కాదు. మొత్తం మన యొక్క ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ పట్టభద్రుల యొక్క నియోజకవర్గం 11 జిల్లాలలో ఉంది, 5 పార్లమెంట్ ఏరియాస్లో ఉంది, 34 అసెంబ్లీ ఏరియాస్లో ఉంది. ఈ ఎన్నికల్లో దాదాపుగా ఈ ప్రాంతంలో 1 కోటి మంది సాధారణమైన యొక్క ఓటర్లు ఉంటారు. కానీ పట్టభద్రులు 4,63,000 మంది. అంటే దిస్ ఈజ్ ది క్రీమ్ ఆఫ్ సొసైటీ. అడ్వకేట్సు, డాక్టర్సు, ఆడిటర్సు, టీచర్సు, ప్రైవేట్ టీచర్సు, ఐఏఎస్ ఆఫీసర్సు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇందులో ఓటర్సే. ఇలాంటి విజ్ఞానవంతులు, పట్టభద్రులు ఓటేసి గెలిపిస్తే వాళ్ళతో మాట మాత్రం చెప్పకుండా వాళ్ళను అవమానపరుస్తూ రాజీనామా చేసిన పార్టీకి మళ్ళా ఓటేయాలా లేదా ఆలోచించవలసిందిగా చెప్తున్నా నేను. చెప్పండి, మీరే వేయాలన్నా? అటువంటి దానికి వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మళ్ళా ఓటు కోసం వస్తున్నారు? వాళ్లకు ఓటు అడిగే యొక్క హక్కు ఏ విధంగా ఉంది? నిన్ను గెలిపించి పంపిస్తే 6 ఏళ్ల కోసం నువ్వు ఎందుకు రాజీనామా చేసినావు? ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిందంటే తెలంగాణ కోసం చేసిండ్రు, ఇంకేదైనా ఒక ఉద్దేశం కోసం చేసిందంటే, ఒకనాడు జనతా పార్టీ ఉన్నప్పుడు రాజీనామా చేసిందంటే దేశంలో కరప్షన్కు వ్యతిరేకంగా రాజీనామా చేసిండు. కానీ ఇప్పుడు ఎందుకు చేసిండు? కేవలం స్వార్థం కోసం. కాబట్టి ఆ పార్టీకి కానీ ఆ అభ్యర్థికి కానీ వాళ్ళకు కానీ ఓటు అడిగే యొక్క హక్కు లేదు. రెండో విషయం ఏంటంటే, ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో మొన్న 5 నెలల కింద గెలిపించిన యొక్క ఎమ్మెల్యేలే, ఎన్నికైన ఎమ్మెల్యేలే మెల్లమెల్లగా ఆ పార్టీలకు వెళ్ళి బయటికి పోతున్నారు. మన వరంగలే సాక్ష్యం దానికి. మన వరంగల్లో ఒక ఆయనకు గెలిచిన ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చిండు వాళ్ళ బిడ్డకు. ఆయన ఏమని స్టేట్మెంట్ ఇచ్చిండు? పోతూ పోతూ ఇది గెలిచే పార్టీ కాదు, అందుకోసం నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ఇంకో పార్టీలో పోయి పోటీ చేసిండు. మరి అటువంటప్పుడు ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే అట్లా మాట్లాడినాక ఇంకా ఇప్పుడు వాళ్ళు గెలుస్తారానండి? గెలుస్తారా? కాబట్టి ఆ పార్టీకి ఓటేస్తే అది మోరీలు వేసినట్టు అవుతుందని చెప్పి మనం చేస్తున్నాం. అంతగా తెలంగాణ ప్రజలను దగా చేసిండ్రు. అవినీతి, ఆ మేడిగడ్డ అయితే ఇప్పటికల్లా నీళ్లు లేవు, ఏం లేవు, సుక్క నీళ్ళు లేకుండా అయిపోయినాయి. ఇంకా దాని గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి అవసరం లేదు ఇప్పుడు. రెండవది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక మంది మంచి వాళ్ళు ఉన్నారు, మంచిగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కూడా భయపడో, తిట్ల దండకానికి భయపడో ఏమో మరి ఆ అభ్యర్థికి టికెట్ ఇచ్చిండ్రు కావచ్చు. చాలామంది గుసగుసలు ఆడుకుంటున్నారు అందులో కూడా. అదేవిధంగా ఆ పార్టీ మొన్ననే గెలిచింది. గెలిచిన తర్వాత కొన్ని గ్యారెంటీలు, వాగ్దానాలు ఇస్తే నిజమే చేస్తారని అందరూ అనుకుంటారు. ఇది మనది గ్రామీణ ప్రాంతం, పాకాల చెరువు కింద కూడా అనేక మంది మరి వరి చేనులు వేస్తారు, మనందరికి కూడా తెలుసు. క్వింటాలు కనుక వడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు వాళ్ళు ప్రకటించింది. ఎన్నో ప్రకటించింది, నేను ఒక్కటి చెప్తున్నా. కానీ ఎన్నికలు అన్నీ అయిపోయాక మొన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏం చెప్పిండు? అందరు వడ్లకి ఇయ్యం,
కేవలం సన్నవడ్లకే. అవి సరిగా బండాయి, దాన్ని వేసేటోళ్ళు తక్కువ మంది కాబట్టి దానికి ఇస్తా అన్నాడు. మరి ఇది ఇంతకంటే మాట మార్చడం, ఇంతకంటే చీట్ చేయడం, ఇంతకంటే ద్రోహం చేయడం మరొకటి ఉన్నదా అని చెప్పి మనం చేస్తున్నా. అరే రైతులకే మోసం చేసిన వాళ్ళు పట్టభద్రులకు మేధావులకు మోసం చేయరా వాళ్ళు? కాబట్టి ఆలోచించండి. వాళ్ళ ఈ గ్యారెంటీలు కాదవి, గారడి మాటలు, గాలి మాటలు అని చెప్తున్నా. ఈ దేశంలో గ్యారెంటీ అంటే నరేంద్ర మోడీ మాత్రమే గ్యారెంటీ అని చెప్పి మనం చేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, నేను అన్న మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇంకా మనకు వేరే మీటింగ్స్ ఉన్నాయి. మీరందరూ కూడా విజ్ఞానవంతులు, మీకు ఇప్పటికే విషయాలు తెలుసు. ఇప్పటికే అనేక మంది నిర్ణయించుకున్నారు ఈ ఎన్నికల్లో ఏం చేయాలనేది. కాబట్టి నేను ఒక్కటి రెండు విషయాలే చెప్పి ముగిస్తాను. ఈనాడు మనందరికీ తెలుసు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 34 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క ఎన్నికైన సభ్యుడు కూడా లేడు. వరంగల్లో 1984లో పార్లమెంట్ సభ్యుడు గెలిచిండు స్వర్గీయ జంగారెడ్డి గారు హన్మకొండ పార్లమెంట్ నుంచి. అదేవిధంగా కొన్ని ఎమ్మెల్యేలు, మేయరు ఇలాంటివి గెలిచింది. కానీ మహబూబాద్ నియోజకవర్గంలో కానీ, ఖమ్మంలో కానీ, నల్గొండలో కానీ ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికైన యొక్క సభ్యుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కాలేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అయినా ఏనాడు మేము నిరాశ పడలేదు. ఇంకా ప్రజలను మేము ఒప్పించలేకపోతున్నాం, మెప్పించలేకపోతున్నాం. వాళ్ళకు అనుగుణంగా ఇంకా పనిచేయాలని అనేక సంవత్సరాల నుంచి వేలాది కార్యకర్తలు శ్రమించడము, పనిచేయడము వల్ల చాలామంది జాలిగా చూసేది, అరే మీరు ఏం చేస్తున్నారా, ఈ పార్టీ ఎన్నడూ వస్తుందని. అటల్ బిహారీ వాజ్పేయి గారు 1983లో నేను అప్పుడు విద్యార్థిగా ఉంటిని సీకేఎం కాలేజీలో. స్వర్గీయ రాఘవేందర్ రెడ్డి గారు ఇక్కడ గోవిందపురం అని మన అది ఇక్కడ అది ఏ మండలం, గూడూరు మండలంలో లోపల ఫారెస్ట్ లోపల ఉంటుంది. వారిని హత్య చేశారు. వారిని పరామర్శించడానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చారు. మేము విద్యార్థులం చాలా ఉత్సాహంగా, ఉద్వేగంగా వారిని అనుసరించిన వారి నుంచి ఈ నరసంపేట గుండా వరంగల్కి వచ్చి, వరంగల్ నుంచి వారు సామ జగన్ గారి ఇంటికి పోయి సిద్దిపేటకు పోయి అట్లా వెళ్ళారు. అప్పటి నుంచి చూస్తున్నాం మేము. ఇక్కడ గోపాల్ రెడ్డి గారని, డాక్టర్ గోపాల్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మన వారి అబ్బాయి ఆగారెడ్డి గారికి ఏబీవీపీలో మా సీనియర్ ఉండే, కలిసి పనిచేసి. కాబట్టి నేను ఎందుకు ఈ విషయాలు మీ ముందు పెడుతున్నానంటే, రిజల్ట్ వచ్చినా రాకున్నా మడమ తిప్పకుండా, ఇంకొక రకంగా ఆలోచించకుండా తప్పక ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై ఉన్నాం. ఇవాళ ఈ ప్రాంతంలో లేకున్నా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయలేదని చెప్పి మనవి చేస్తున్నాను. వేరే పార్టీలు అయితే మాకు సభ్యులు గెలవలేదు కాబట్టి, మా ఎమ్మెల్యేలు లేరు కాబట్టి, ఎంపీలు లేరు కాబట్టి మేము దీని గురించి ఆలోచించమంటారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశమంతా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోని ఇక్కడ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో ట్రైబల్ జనాభా ఎక్కువ ఉంది. ఈ మహబూబాబాద్ పార్లమెంట్లో ఒక్కటి తప్పితే 6 రిజర్వ్డ్ అసెంబ్లీలే ఉన్నాయి. అలాంటి ఈ ప్రాంతంలో మరి గిరిజన బిడ్డలకు కూడా మంచి అవకాశం ఇవ్వడం కోసం మొట్టమొదటిసారి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని మన మొలుగుకిచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి సర్కారుకు దక్కిందని చెప్పి మనవి చేస్తున్నాను. అదేవిధంగా వరంగల్లో ఆజాంజాయి మిల్లు పోయిన కాడి నుంచి ఇక్కడ పెద్ద మిల్లు తీసుకురావాలి, లేకపోతే పారిశ్రామికంగా ఇండస్ట్రీలు తీసుకురావాలని అనేక గెలిచిన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. కానీ ఒక్కనాడు తీసుకురాలేకపోయినాయి. దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు ఇస్తే ఒక పార్కును మన యొక్క వరంగల్కి ఇచ్చిన యొక్క ఘనత నరేంద్ర మోడీ సర్కార్దని చెప్పి మనవి చేస్తున్నాను. నేషనల్ హైవేస్, మన యొక్క మల్లంపల్లి నుంచి ఈ ప్రాంతం నుంచి వెళ్తున్న యొక్క నేషనల్ హైవే గురించి మీకు తెలుసు, రైల్వే లైన్ల గురించి తెలుసు. ఆ పట్టాలపైన నడుస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, దేశీయ పరిజ్ఞానంతో తయారైన యొక్క రైళ్ల యొక్క వేగము, ఇవన్నీ కూడా మీకు తెలుసు.
అన్నిటికీ మించి ఈ ప్రాంతంలో మన యొక్క ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ యొక్క పేరుతోనే ఆ ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చారు. అదేవిధంగా వరంగల్ అంటే కాకతీయులకు పెట్టింది పేరు. కాకతీయ శిల్పకళ యొక్క సంపద మన యొక్క రామప్ప మందిరానికి ప్రపంచంలోనే యునెస్కో యొక్క గుర్తింపు తీసుకొచ్చిన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. దానివల్ల రాబోయే రోజుల్లో మొత్తం మన ప్రాంతం కూడా ప్రపంచ యొక్క టూరిజం చిత్రపటంలో అది ఎక్కిందని చెప్పి మనం చేస్తున్నాను. ఇవే కాకుండా ఫ్రీ రేషన్ పేదలకు, రైతులకు కిసాన్ సన్మాన్, అదేవిధంగా ఈ ప్రాంతంలో మేము గెలవలేదు కాబట్టి కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్లు ఇవ్వలేము అని చెప్పలే నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందరికి కూడా 1 కాదు 2 కాదు 3 ఇచ్చి ఆ వ్యాక్సిన్లు ఇచ్చి ప్రాంత ప్రజల యొక్క ప్రాణాలు రక్షించుకున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాను. అందుకోసమే ఆలోచన చేయండి. అటువంటి యొక్క ప్రధానమంత్రి కేవలం ఇక్కడే కాదు, దేశాన్ని, దేశ గౌరవాన్ని ప్రపంచంలో ఇనుమడింపజేస్తున్న యొక్క వ్యక్తి, నిస్వార్థంగా ఒక్కనాడు కూడా సెలవు తీసుకోకుండా, ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా, తన జీవితాన్ని తనకు ఏదైనా పండుగ రోజు వస్తే జలసా చేయకుండా, లేకపోతే హాలిడే ట్రిప్స్ పోకుండా సైనికులకు బార్డర్లో పోరాటం చేసే సైనికుల దగ్గర కలిసి పండుగ జరుపుకునే యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి మనవి చేస్తున్నాను. అటువంటి యొక్క వారి నాయకత్వంలో నడుస్తున్న ఈ దేశానికి ఇక్కడ ఉన్న యొక్క మేధావులు, విద్యావంతులు, టీచర్లు, రిటైర్డ్ అడ్వకేట్స్, డాక్టర్లు మీకు ఎప్పుడు అనిపిస్తలేదా అంటున్నా? ఒక్కసారి నరేంద్ర మోడీ వెనుక నడుద్దామని అనిపిస్తలేదా? అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న యొక్క డిమాండ్, నా యొక్క సోదరీమణులకు రిజర్వేషన్ గురించి, చట్టసభల్లో రిజర్వేషన్ కావాలంటే 33% రిజర్వేషన్ కల్పించిన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తున్నాను. అందుకోసం మీరు ఒకసారి ఆలోచన చేయండి. మేధావులారా, పట్టభద్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక మంచి అవకాశం వచ్చింది. దేశం మొత్తం నరేంద్ర మోడీ గారు వెంట నడుస్తుంది. మన వరంగల్, ఖమ్మం, నల్గొండ కూడా దానికి అతీతం కాదు. మనం దేశభక్తిలో ఏమీ తక్కువ లేం, మనం నిజాయితీలో ఏమీ తక్కువ లేం. మనమందరం కూడా మిగతా ప్రపంచంతో, మిగతా దేశంతో పోటీ పడే వాళ్ళమే. కాబట్టి మనం కూడా నరేంద్ర మోడీ గారి వెంట నడవాలంటే 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన నన్ను మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి నరేంద్ర మోడీ గారికి మీ వెంట మేమున్నామనే సంకేతం పంపవలసిందిగా మీ అందరికి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇది ఒక మంచి అవకాశం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడే కాదు, ఖమ్మం వెళ్ళిన, నేను నల్గొండ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైన యొక్క స్పందన కనిపిస్తున్నది. నేను గత ఎన్నికల్లో పోటీ చేశాను, 44-45 వేల ఓట్లు సంపాదించాను. కానీ ఈసారి వాళ్ళే ముందుకొచ్చి చెప్తున్నారు, మేము తప్పక ఈసారి మీకు ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని. ఇంతకుముందు రుద్రమ్మ గారు చెప్పినట్టు వాళ్ళ మన బలం పెరిగింది. అనేక మంది, సీతారాం నాయక్ లాంటి వాళ్ళు, మన యొక్క అనేక, రాజేంద్ర అన్న కూడా లేడు లాస్ట్ టైం మన దగ్గర, కానీ ఇవాళ పెద్ద బలము అన్న. అట్లా చాలా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మనం పూర్తి స్థాయిలో ఈ ఎన్నిక గెలవబోతున్నాం. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసిండు. ఆయనది మన రేపాకపల్లె, రేగొండ మండలం, కాశ్మీర్లో మేజర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఫోన్ చేసి ఏమన్నాడంటే, అన్నా నేను లీవ్ పెట్టి వచ్చినా నీకు ఓటేయడానికి అని చెప్పిండు. ఇంకొక వ్యక్తి ఇవాళ ఫోన్ చేసిండు బాంబే నుంచి, శ్రవణట. ఆయన, అన్నా నేను బాంబే నుంచి వస్తున్నా నీకు ఓటేయడానికని. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ కోసం కదిలి వచ్చిందో, ఇవాళ ఈ ప్రాంతంలో మార్పు కోసం విద్యావంతులందరూ కదిలి వస్తున్నారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ, నిరుద్యోగుల యొక్క సమస్యలు కానీ, టీచర్ల సమస్యల విషయంలో కానీ, టీచర్ల ప్రమోషన్స్ విషయంలో కానీ, సర్వీస్ విషయంలో కానీ, పిఆర్సీ విషయంలో కానీ, ప్రైవేట్ టీచర్ల యొక్క గుర్తింపు కార్డు విషయంలో కానీ, ప్రైవేట్ టీచర్లకు హెల్త్ కార్డు విషయంలో కానీ, పెన్షనర్స్కి హెల్త్ కార్డు విషయంలో కానీ, మరి ఏదైతే పట్టభద్రులకు ముఖ్యంగా ఏదైతే మెగా డిఎస్ విషయంలో కానీ, మరి ఉద్యోగ భర్తీల విషయంలో కానీ, అదేవిధంగా జీవో 46 రద్దు విషయంలో కానీ, 317 జీవో విషయంలో కానీ, ఇవన్నీ విషయాలలో కూడా నేను అనేక సార్లు పోరాటం చేశానని
ఈ విషయాలు నాకు తెలియంది కాదని మీ అందరికి కూడా ఒక గౌరవం వచ్చే విధంగా మీకు మీ యొక్క అన్న తమ్మునిగా మీకు ఒక సేవకునిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని నేను మనవి చేస్తూ మీకంటే నేను ముందుంటాను. ఒక అవకాశం ఇవ్వండి. నేను పార్టీలు మార్చలే అన్నాడు, కబ్జాలు పెట్టలే, ఎవరిని బెదిరించలే, అబద్ధాలు సోషల్ మీడియాలో చెప్పుతూ తిరిగిన వాడిని కాదు. 43 సంవత్సరాల నుంచి ఒకే ఆలోచనతోని ఈ యొక్క సమయం కోసమే వేచి చూసిన యొక్క వ్యక్తిని, ఇంతకంటే విశ్వసనీయతమైన వ్యక్తి మీకు సేవకునిగా ఉండగలిగే వ్యక్తి లేడని కూడా ఈ సందర్భంగా చెప్తూ